హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి ఫ్యాషన్ వరల్డ్. మీకు ఇక్కడ కనిపిస్తున్నది వచ్చి డిజిలక్ష్మి అండి. డిజిలక్ష్మి పోర్టల్ మనకి ఇలా రాబోతుంది. అంటే పొదుపు తరపు నుంచి ప్రతి ఐక్య సంఘంకి అంటే ప్రతి ఒక్క ఆర్పీకి ఒక డిజిలక్ష్మి అనేది గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మెఫ్మా వాళ్ళకు వచ్చి కొన్ని సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు వచ్చి మీకు ఇప్పుడు సర్వీసెస్ అన్నీ సేవలాగా అందిస్తారండి. ప్రజెంట్ వచ్చి మీకు లేబర్ కార్డ్స్ అనేవి చేయడానికి వాళ్ళకి అయితే పర్మిషన్ వచ్చింది. ఈ వీడియోలో మనం లేబర్ కార్డ్స్ అంటే ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్స్ ఏంటి అనేవి చూద్దాము. దాని గురించి ఫుల్ వీడియో చూడండి. మనకి ఇప్పుడు లేబర్ కార్డ్స్ అన్నా లేదంటే ఈస్టర్న్ కార్డ్స్ అన్నా అదేవిధంగా అన్రికగ్నైజ్డ్ వర్కర్స్ అన్న మూడు ఒకటే అన్నమాట. మనకి ఈ ఈస్టర్న్ కార్డ్స్, లేబర్ కార్డ్స్ లేదంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అనేవి ఎందుకు తీసుకొని వచ్చారు, ఎవరు తీసుకొని వచ్చారు అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. మనకి వర్కర్స్ జాబ్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఒక ఐడి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, అన్రికగ్నైజ్డ్ వర్కర్స్ అంటే బయట పొలాల్లో వర్క్ చేసుకోవడం కానీ, లేదంటే రైతు కూలీలు కానీ, లేదంటే ఇప్పుడు టైలర్లు, ఇంకా ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు, అంటే ఇంట్లో వండి బయట అమ్మేటి వాళ్ళు, లేదంటే స్ట్రీట్ పైన కూరగాయలు కానీ, పండ్లు కానీ, లేదంటే చిన్న చిన్నవి పెట్టుకొని పని చేసుకునే వాళ్ళు, లేదంటే ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు, అలా వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళని అన్రికగ్నైజ్డ్ వర్కర్స్ అంటారు. అలాంటి వాళ్ళు ఎలాగైనా వర్కర్స్ కదండి, కార్మికులు అంటాం కదా మనం. వాళ్ళు కూడా పనిచేస్తున్నారు, బ్రతకడానికి సంపాదిస్తున్నారు. మనకి కరోనా అనేది 2019 టైంలో మనకు బాగా తెలుసు దాని గురించి. ఆ టైంలో ఈ అన్రికగ్నైజ్డ్ వర్కర్సే అంటే లేబర్సే చాలా సఫర్ అయ్యారన్నమాట. అంటే వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ సపోర్ట్ చాలా తక్కువ ఉండింది. అంటే గవర్నమెంట్ కూడా ఒక లిస్ట్ అనేది కావాలి కదండి. గవర్నమెంట్ దగ్గర ఇంతమంది లేబర్స్ ఉన్నారు, అన్రికగ్నైజ్డ్ లేబర్స్ అంటే గుర్తింపు లేని కార్మికులు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం వేయాలి అనేది వాళ్ళకి తెలియదు కదా. సో ఇలాంటి వాళ్ళ కోసమే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొని వచ్చిందండి. ఈస్టర్న్ కార్డ్స్ ఆర్ అన్రికగ్నైజ్డ్ వర్కర్స్, లేదంటే లేబర్ కార్డ్స్. లేబర్ మినిస్టర్ వాళ్ళు ఒక కార్డ్ అనేది తీసుకొని వచ్చారు. అదేంటంటే ఇప్పుడు మనం ఈ కరోనా లాంటి టైం వచ్చినప్పుడు, లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు ప్రతి కార్డ్కి, ఈ కార్డ్స్ ఉన్న వాళ్ళకంతా మంత్లీ అమౌంట్ అనేది పడిందండి. మనకి ఈస్టర్న్ కార్డ్స్ బెనిఫిట్స్ అనేవి నేను చెప్తాను ఏంటి అనేది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈపీఎఫ్ లేదా ఈఎస్ఐ పిఎఫ్స్ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఫస్ట్ బెనిఫిట్స్ చెప్తాను, తర్వాత ఎవరెవరు ఎలిజిబుల్ నాన్ ఎలిజిబుల్ అనేది మీకు చెప్తానండి. దీనివల్ల మనకి ఏదైనా జరగకూడని సంఘటనలు జరిగి మనం మరణిస్తే మనకి 2 లక్షల ఇన్సూరెన్స్ అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనము మన నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేబర్ ఆఫీస్కి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సెకండ్ వన్, యాక్సిడెంట్ ఏమైనా జరిగి వర్క్ చేసే చోట మనకి ఫిజికల్లీ 50% డ్యామేజ్ అనేది జరిగితే, అంటే ఒక కాలు లేదంటే మనం చనిపోలేదు కానీ మనకి చాలా ఇబ్బంది అనేది జరిగింది, కాలు చేయి విరగడం కానీ, లేదంటే మనం లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు 1 lakh వరకు ఇన్సూరెన్స్ అనేవి ఇస్తారు. ఇంకోటి, హోమ్ లోన్స్, ఫైనాన్షియల్ లోన్స్ ఏమైనా తీసుకుంటే దానికి కూడా ఈ కార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ప్రెగ్నెన్సీ ఫుడ్ ప్రొవైడింగ్ ఆఫ్టర్ 60 years పెన్షన్ అనేది కూడా మనకి రాబోయే కాలంలో ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. సో మనకి పోయేది ఏముందండి, వెళ్ళి అప్లై చేసుకోవడానికి కదా. ఫస్ట్ అయితే మనం ఎవరెవరు ఎలిజిబుల్ అనేది చూద్దాము.
మనకి చూస్తున్నారు కదా, ఏజ్ లిమిట్ వచ్చి 16 to 59 ఇయర్స్ అనమాట. 16 to 59 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు వర్కర్స్ ఈ లేబర్ కార్డ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఈస్టర్న్ కార్డ్స్ అనేది అఫీషియల్ నేమ్ లాగా ఉంటుంది. లేబర్ కార్డ్స్ అంటే అందరికీ అర్థమవుతుంది కాబట్టి అలా చెప్తున్నాను అనమాట. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే మనకి అప్లై చేసుకోవడానికి ఈకేవైసీ చేసిన ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఇంకా బ్యాంక్ పాస్బుక్. ఎందుకంటే బ్యాంక్ పాస్బుక్ ఉంటే కూడా మనం ఒకటేసారి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎంటర్ చేసే అవసరం ఉండదు. నామినీ డీటెయిల్స్ అప్లై చేయడానికి కూడా చేసుకోవచ్చు. ఇవి ఇంతకుముందు సచివాలయంలో అప్లై చేసేవాళ్ళు, సిఎస్సి సెంటర్స్లో అప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చి మనకి పొదుపు సంఘాల నుంచి సెలెక్ట్ అయినటువంటి డిజీ లక్ష్మీలకి ఇచ్చారండి కార్డ్స్ చేయమని. సో మీకు అవైలబుల్లో ఉన్నటువంటి ఏ డిజీ లక్ష్మీ దగ్గరకైనా వెళ్ళి మీరు అప్లై చేయించుకోవచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ వెళ్ళి. ఎందుకంటే వీలైతే మీకు మీ ఏరియాస్లోనే మీ లోకల్లోనే ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మీకోసమే, మీ ఫెసిలిటీస్ కోసమే వాళ్ళని ప్రజెంట్ అక్కడ కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళని పెట్టడం అనేది జరిగింది. వాళ్ళ దగ్గర అయితే ప్రజెంట్ కరెంట్ బిల్ పేమెంట్స్, ఉద్యమ్ సర్టిఫికేట్స్, ఇంకా ఓటర్ ఐడీస్, నెక్స్ట్ పాన్ కార్డ్స్, కరెంట్ బిల్లు కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, నెక్స్ట్ ఇంకా చాలా సర్వీసెస్ అనేవి రాబోతున్నాయి. ప్రజెంట్ అయితే అవైతే ఉన్నాయన్నమాట. వాళ్ళకి సెంటర్స్ ఏర్పాటు చేసిన తర్వాత దగ్గర 250 సర్వీసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అప్పటి వరకు ఇవైతే చేయించుకోండి. నెక్స్ట్ మనకి ప్రజెంట్ ఎవరెవరు ఏజ్ లిమిట్ ఎంత, డాక్యుమెంట్స్ ఏంటి, ఎక్కడెక్కడ అప్లై చేశారు అనే డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదండి. నెక్స్ట్ మనకు వచ్చి వర్కర్స్ లిస్ట్ అండి. ఎవరెవరు మనకి అప్లై చేసుకోవచ్చు అనే వర్కర్స్ లిస్ట్ అయితే ఒకటి ఉంది చూడండి. రోడ్ సైడ్ వర్కర్స్ అండి. అంటే ప్రజెంట్ చిన్న కూరగాయలు కానీ, పండ్లు కానీ, లేదంటే బట్టలు కానీ, లేకంటే ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ అమ్మే వాళ్ళు ఉంటారు కదా, రోడ్ సైడ్ వర్కర్స్. వాళ్ళని ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సన్నకారు రైతు కూలీలు, పాడి పరిశ్రమలో పనిచేసేవాళ్ళు, అంటే పశువులను మోపుతారు కదండి వాళ్ళు, పట్టణాలలో చిన్న రోడ్ సైడ్ వ్యాపారస్తులు, టైలర్లు, ఆటో నడిపేవాళ్ళు, గొర్రెలు, మేకలు, ఆవులు కాచేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, భవన కార్మికులు అంటే కన్స్ట్రక్షన్ వాళ్ళు, మనకి గౌండాలు అంటారు కదా వాళ్ళు అన్నమాట. అలాగే ఎలక్ట్రీషియన్స్, పెయింటర్సు, వెల్డింగ్ వర్కర్సు, మెకానిక్సు, ఇటుకలు తయారు చేసేవాళ్ళు, చేనేత కార్మికులు, కమ్మరి వాళ్ళు, గోల్డ్ వర్కర్సు, చెప్పులు కుట్టేవాళ్ళు, వలస కార్మికులు, డప్పు కొట్టేవాళ్ళు, ఇలా చాలామంది ఉంటారు కదండి. ఇంకా చాలా లిస్ట్ అయితే ఉంది. దగ్గర మనకి 170 to 200 వర్కర్స్ లిస్ట్ అయితే మనకి లిస్ట్లో ఇచ్చింటారు. దాంట్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా అనేది అప్లై చేయొచ్చు. ఫైనల్గా మనకు ఒక కార్డ్ అనేది వస్తుంది. ఆ కార్డ్ని ఇంతకుముందు అయితే ఈ ఈస్టర్న్ కార్డ్స్ వచ్చి ఇంతకుముందు మనకి కార్డ్స్ అనేవి ఇంటికి వచ్చేవండి. ఇప్పుడు అలా లేదు. మనకి సాఫ్ట్ కాపీ లాగా మనకి ఆధార్ కార్డ్ లాగా ఒక కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ని మనం వాట్సాప్ కానీ లేదంటే మెయిల్ కానీ పెట్టించుకొని బయట నెట్ సెంటర్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ నెట్ సెంటర్స్ కాకుండా కొన్ని రోజుల తర్వాత డిజీ లక్ష్మీలకు సెంటర్స్ ఇస్తారండి. అప్పుడు వాళ్ళే తీసిస్తారు మీకు కార్డ్స్ అనేవి. సో అప్పటి వరకు అయితే మీరు ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే అండి మన డీటెయిల్స్ ఇప్పుడు లేబర్ కార్డ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి, నేను చెప్తాను. నాకు కూడా ఇప్పుడు డిజీ లక్ష్మి అనేది వచ్చింది. సో మేము కూడా చేస్తున్నాము. చూడండి, ఎవరికైనా అవసరమైతే ఇలా వర్కర్స్ ఉన్నారు అంటే వాళ్ళు తప్పకుండా చేయించుకోండి. ఇది మీ ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది.
దీని ద్వారా రాబోయే కాలంలో ఇలాంటి వర్కర్స్కి కూతుర్లకు పెళ్లి చేయడానికి లోన్స్ కానీ లేదంటే సహాయం చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయని మోడీ గారు చాలా చాలా చెప్తున్నారు. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. తర్వాత అప్లై చేయడానికి మనకి అవకాశం ఉంటుందో లేదో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని చేసుకుంటారని ఆశిస్తున్నాను.